ఈరోజు సపోజ్ భగవంతుని ఆరోగ్యం కావాలని అడిగామనుకోండి. జ్ఞానాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. సో, మనం 10 సంవత్సరాలు లేదా జీవితాంతం ఇప్పుడు ఈ రోజుల్లో బీపీ, షుగర్ ఇట్లాంటి రోగాలుంటే ఇక బతికున్నంత కాలం ఇంతే అంటున్నారు. కానీ కాదు. కరెక్ట్‌గా డాక్టర్ చెప్పిన పద్ధతులు పాటించి, భగవంతుడి నుంచి ఆత్మలో ఉన్న పాపాన్ని గనుక తీయించుకుంటే అవన్నీ చేసేయొచ్చు. అవన్నీ క్యూర్ చేయొచ్చు. సో, జీవితాంతం అనుభవించాల్సింది సపోజ్ ఒక భగవంతుడు ఒక 10 నిమిషాలకు తీసుకొచ్చాడు అనుకోండి. కొంచెం తీవ్రత పెరుగుతది. ఆ నిమిషంలో తట్టుకోలేకపోతారు. తట్టుకోలేక అమ్మ నా వల్ల అవ్వట్లేదు, చెయ్యట్లేదు. ఇదిగో నేను ఈ జ్ఞానం తెలుసుకున్నాను. ఏదో ప్రయోగం చేయమన్నారు. ఏదో సంకల్పాలు చేశా. నాకు అప్పుడే కష్టాలు ఎక్కువైనాయి. అక్కడే గివ్ అప్ చేసి ఆపేస్తారు. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టేసి ఉండింటే మొత్తానికి ఆ రోగం నయమైపోతది. సో, ఇక్కడ భగవంతుని అందుకే వేల మందిలో ఎవరో సాధన చేస్తే ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటున్నానని అనడానికి కారణం అదే. ఎందుకంటే ఆ కష్టాలు కష్టాలు అసలు ఆ కష్టాలన్న పదమే వాడొద్దు. భగవంతుడిచ్చే ట్రైనింగ్ అది. దానివల్ల మనం పూర్తిగా మునిగిపోతాం అంటే ఏం మునిగిపోము. నా జీవితంలో జరిగిన సంఘటనలు ఉదాహరణకి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా చెప్తే ఏమంటారంటే, ఇలా కూర్చొని చెప్తే ఎన్నైనా మాట్లాడొచ్చు. మా జీవితంలో ఎన్ని సమస్యలు లేవు. నిజంగా ఆ సమస్యొచ్చినప్పుడు ఈమొచ్చి నిలబడుతదా? ఈమెకి భగవద్గీత అయితే చెప్తుంది అంటారు. వచ్చాయి నా జీవితంలో సమస్యలు. ఎలా పరిష్కరించానా అన్నది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మీ అందరికీ చెప్తాను. సో, భగవంతుడికి సంబంధించిన ఇది వేల కోట్ల మందిలో ఎవరో ఒక్కరు ఆయనను తెలుసుకుంటారు అనంటే నిరాకారుణ్ణి కొద్ది మందే ఒప్పుకుంటుంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఆ యోగమాయ చేత బుద్ధి కప్పబడిపోయి ఉంటది. ఆ మాయని అతిక్రమించాలంటే ఆయన ఆశ్రయించాలి. అంటే ఏం చేయాలి? నేను మిమ్మల్ని శరణు పొందుతున్నాను. ఇప్పుడు కార్తీక మాసమే నడుస్తుందనుకోండి. శివాలయానికి వెళ్తున్నాను అంటే నాకు మీరే కావాలి. అక్కడ వెళ్లి కోరికల లిస్ట్ చదివే కన్నా నాకు మీరే కావాలి అని అన్నప్పుడు ఆత్మజ్ఞానం కావాలి. ఆ శ్రేష్టమైన జ్ఞానం కావాలి, శక్తి కావాలి, మీరే కావాలి అని కోరుకున్నప్పుడు మన జీవన ప్రస్థానం స్టార్ట్ అవుతది.